గౌరవ మంత్రి గారిని మన్సుఖ్ మాండవ్య గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది ఆ అపోహ ఉంది, దాన్ని ఎట్లో గట్రా మీరు తొలగించాలని చెప్పారు అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పాను అయితే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్కి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ ఆర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది అధ్యక్ష. సో స్పోర్ట్స్ కోటా కూడా చాలా పారదర్శకంగా నిర్వహించారు అధ్యక్ష. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయం, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా శాప్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళు ఏదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం. అని మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పక్కడబందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. మొదటి ఆరోపణ అధ్యక్ష, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 148 రోజుల్లో మనం డిఎస్సి పూర్తి చేయాలి లక్ష్యం పెట్టుకున్నాం, దానివల్ల ఇది చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే హెడ్ ఒక వ్యక్తి అయ్యారు, కానీ కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. ఈ ప్రక్రియలో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చి పూర్తి చేశారు అధ్యక్ష ఈ ప్రక్రియ. సో అది మొదటి ఆరోపణ అధ్యక్ష. రెండో ఆరోపణ అధ్యక్ష, ప్రత్యేకంగా చూస్తే ఒక్క ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది, నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ యూఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2వ అలిగేషన్. 3వ అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం, వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. యూఆర్ వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ చేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విచిత్రమైనది ఏంటంటే గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం. భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష, మనం పెట్టాం అధ్యక్ష. అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ IAS అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ IAS అధికారి. అసలు ఆ మహాన్బాడుకి IAS ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ST సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశాం. ఉపకులాల వారిగా కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. 2వ ఆరోపణ ఏమంటారంటే కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన, యూనియన్ గవర్నమెంట్ గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే, గతంలో ఉన్నట్టు 29గానే తీసుకుని ఉంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది దానిపైన. సింపుల్గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతి గైడ్ లైన్ వీ విల్ ఫాలో. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఈరోజు
యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కూడా యూజీసీ గైడ్లైన్సే మేము ఫాలో అవుతున్నాం, ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి పకడబందీగా గైడ్లైన్స్ ఇస్తారు, ఆ గైడ్లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అదొక ఆరోపణ అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు 336 కేసులు డిఎస్సి మీద ఫైల్ అయినాయి అధ్యక్ష. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్లేశాడు. పిల్లేసి ఆ పిల్ల ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష. అండ్ దాంట్లో ఏం చెప్పారంటే, అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది, మళ్ళీ 336 కేసులు ఎట్లా వచ్చినాయి, అంతమంది నిజంగానే భయపడుతున్నారు, స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని కేసులు ఎట్లా ఫైల్ అయ్యాయని కోర్టు అడిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే 336 కేసులో 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష, 66 కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చారు, 84 కేసులో ఇంటర్మ్ రిలీఫ్ డినై చేసి ఐ విల్ హియర్ ద కేసు అన్నారు అధ్యక్ష. 30 కేసులు ఇంకా లిస్ట్ అవ్వాలి అధ్యక్ష. 49 కేసులు పాజిటివ్ నెగిటివ్, ఇట్ వాస్ డిస్మిస్డ్ అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు, అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజుల్లో 150 కేసులు. అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకునే ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. నంబర్ 2 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ ఒక చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష, అది నాకు ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, వీ స్టాండ్ బై ద క్యాండిడేట్స్. 16,000 మంది టీచర్లు మేము అండగా నిలబడుతున్నాం అధ్యక్ష, ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మనం చూసా కొంతమంది గౌరవ సభ్యులు, మన వెంకటరాజు గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, ఇట్లా అనేక మంది గౌరవ సభ్యులు టీచర్స్ దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు అధ్యక్ష. ఎలాంటి వాళ్ళు దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాధ వస్తుంది అధ్యక్ష. ఏమి లేని ఇళ్ళ నుంచి వచ్చిన వారు అధ్యక్ష. వీళ్ళందరూ బాగా కష్టపడి చదువుకుని, ఇంట్లో ఎవరు టీచర్ కాదు, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు అధ్యక్ష, కానీ వాళ్ళ ఆశ టీచర్ అవ్వాలి, కష్టపడ్డారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు, ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుతుంది, రాలే. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగా టీమ్ 11 క్యాప్టెన్ ఈరోజు వస్తే నేను అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష, సూట్గా ప్రశ్నిద్దాం అనుకున్నాను అధ్యక్ష, ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. చాలా పారదర్శకంగా మేము చేసాం అధ్యక్ష. ఎందుకు చేసామంటే 1 క్లాస్ 1 టీచర్ అందించాలనేది మా తపన.